Hi, this is Venki Mama. Paddu Papa. Day 4 కి స్వాగతం అండి. ఏంటి వీడియో స్టార్ట్ చేయడమే డ్రైవింగ్ చూపిస్తున్నాడు అని చెప్పి అనుకుంటున్నారా? మేము ఇక్కడ వేలాంగిణిలో ఉండగా మా అంకుల్ ఒక అతను ఫోన్ చేసి ఇక్కడ వేలాంగిణి పక్కనే ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళి రండి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అందుకని చెప్పేసి మేము ఉదయాన్నే లేచి ఇంకా అక్కడికి ప్రయాణం అయ్యాము. ఆ ప్లేస్ పేరు తారంగంబడి, దాన్ని ట్రాంక్యూ బార్ అని చెప్పి అంటారనమాట. అది తమిళనాడు రాష్ట్రంలో కారైకల్కి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. దానిని తారంగంబడి కోట అని అంటారంటండి. అది ప్రసిద్ధి చెందిన కోటల్లో ఒకటి. అది రెండవ అతిపెద్ద డానిష్ కోట అంట. మేము వేలాంగిణి వచ్చిన వెంటనే ఒక వీడియో తీసి యూట్యూబ్లో ఒక రీల్ పోస్ట్ చేశానండి. ఆ రీల్లో నేను చెప్పాను వేలాంగిణి వచ్చాము మేము అని చెప్పేసి. ఆ వీడియో చూసిన మా అంకుల్ మాకు కాల్ చేసి ఈ తారంగంబడి గురించి మాకు చెప్పడం జరిగింది. సరే అంకుల్, తప్పకుండా వెళ్ళి దాన్ని చూసొస్తామని చెప్పాం. ఇదిగోండి కనిపిస్తుంది మెయిన్ ఎంట్రీ అన్నమాట తారంగంబడి లోపలికి. దీన్ని కింగ్ స్ట్రీట్ అంటారంట. ఇక్కడ రెండు వీధులు ఉన్నాయి, ఒకటి కింగ్ స్ట్రీట్, ఒకటి క్వీన్ స్ట్రీట్, ఒకటి రాజుగారి వీధి, ఒకటి రాణిగారి వీధి అని అంటారంట. ఆ 2 వీధులు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. మనం ఇప్పుడు రాజుగారి వీధిలోంచి వెళ్తున్నాము. ఈ వీధిలోంచి ఇంతే స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మనకి ఒక చర్చి కనిపిస్తుంది. ఆ చర్చి దగ్గర నుంచి రైట్ సైడ్ మనం టర్న్ తిప్పగానే మనకి డానిష్ ఫోర్ట్ అంటే ఆ కోట అనేది కనిపిస్తుందండి. చూడండి, ఇప్పుడు నేను రైట్ తీసుకోగానే కోట అనేది మీకు కనిపిస్తుంది. కానీ ప్లేస్ మాత్రం సూపర్ ఉందండి. అసలు పార్కింగ్కి కానీ అన్నిటికీ ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్లేస్ మాత్రం సూపర్. చూడండి అసలు ఎన్ని టూరిస్ట్ వెహికల్స్ ఉన్నాయంటే, బస్సులు కార్లు వేసుకొని చాలామంది వచ్చారు. అసలు ఇంత ఫేమస్, ఇంత టూరిజం ప్లేస్ మేము ఇన్ని సంవత్సరాలు ఎలా మిస్ అయ్యాం? ఎన్నిసార్లు వచ్చాము మేము వేలాంగిణి, అసలు ఈ టూరిస్ట్ ప్లేస్ని ఎలా మిస్ అయ్యామా అని అనిపించింది ఒకసారి ఈ ప్లేస్ చూడగానే మాకు. అసలు లోపలికి వెళ్ళి అసలు ఈ కోట అంతా ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూద్దామని చెప్పి చిన్నగా ఇంకా మొత్తం అందరం కలిసి కోట లోపలికి వెళ్తున్నామండి. అదిగోండి అది ఎంట్రన్స్ కోటకి, మెయిన్ ఎంట్రీ. అక్కడ టికెట్స్ కూడా ఉంటాయి, టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. అయితే మేము వెళ్ళినప్పుడు వాళ్ళు మా దగ్గర టికెట్ అమౌంట్ తీసుకోలేదు, ఎందుకంటే ఆ రోజు ఫ్రీగా పంపించారంట అందరినీ. మరి ఎందుకో తెలియదు, ఆ రోజు టికెట్ లేదులేండి వెళ్ళండి అని చెప్పని అన్నారు. అందువల్ల ఇంకా మేము అందరం కలిసి లోపలికి రావడం జరిగింది. ఇంకా కోట లోపల ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా నేను పూర్తిగా ఏది కూడా కవర్ చేయలేదండి, ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చాం కదా, నేను పూర్తిగా కవర్ చేయలేకపోయాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ కోట గురించి నేను పూర్తిగా ఒక వీడియో చేసి సపరేట్గా ఈ కోట గురించే నేను ఒక వీడియో చేస్తాను. ఈ తారంగంబడి డానిష్ ఫోర్ట్ గురించి ఇక్కడ మ్యూజియం కూడా ఉందండి. నేను ఏది కూడా కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చాం, అంతా హడావిడిగా ఉంది, ఎలా ఉంటుందో ఏంటో తెలియక మేము ప్రిపేర్ అయ్యి రాలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను తప్పకుండా ప్రిపేర్ అయ్యి వెళ్ళి ఈ తారంగంబడి గురించి నేను ఒక ఫుల్ వీడియో చేస్తానండి. ఇంకా కోట దగ్గర ఉన్నటువంటి బీచ్ దగ్గరికి వెళ్ళామండి. బీచ్ మాత్రం సూపర్ ఉంది. ఎక్కడైనా బీచ్ బాగుంటుంది, కానీ ఇది కొంచెం వెరైటీగా ఉంది బీచ్. ఇంకా అక్కడ నుంచి ఈ హార్బర్ పాయింట్కి చూద్దామని చెప్పేసి అని వెళ్తున్నాము. ఇది తారంగంబడి హార్బర్ వ్యూ పాయింట్ అన్నమాట. యాక్చువల్గా కారు ఎలా వద్దో లేదో నాకు తెలియదు. నేను లోపలికి వెళ్ళగానే నా ముందు ఒక కారు వెళ్తుంది. సరే వాళ్ళ ముందు ఒక కారు వెళ్తుంది, ఇంకా వాళ్ళని చూసి ఇంకా మేము కూడా చిన్నగా వాళ్ళ వెనకాలే మేము కూడా వెళ్ళి హార్బర్ వ్యూ పాయింట్కి వెళ్ళి మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. యాక్చువల్గా ఇది
స్టార్టింగ్ నుంచి మేము వెళ్ళేది మొత్తం 1.1 కిలోమీటర్ ఉందండి. సముద్రంలో 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళటం అనేది ఇట్లాగా చాలా సరదాగా ఉంది. ఆ హార్బర్ వ్యూ పాయింట్లో కాసేపు ఆ ఫీల్ని ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది, మంచి చల్లటి వాతావరణం, అసలు ఎటువంటి పొల్యూషన్ లేదండి, చాలా బాగుంది. ఇంకా కాసేపు అక్కడ ఎంజాయ్ చేసి సరే ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యాము. ఇంకా వేలాంగిని వెళ్ళిపోదామని చెప్పేసి అని ఇంకా మళ్ళీ బయలుదేరాము. ఎందుకంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదు కదా, అనుకోకుండా సడన్గా వచ్చింది ఇది. అంకుల్ నైట్ కాల్ చేసి చెప్పారు, మార్నింగ్ మేము వచ్చేసాము. అందువల్ల మేము పూర్తిగా దీనికి ప్రిపేర్ అయ్యి రాలేదు. నెక్స్ట్ టైం తప్పకుండా దీనికి ప్రిపేర్ అయ్యి వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇక్కడ స్పెండ్ చేయాలనుకుంటున్నాము. మరి వంట ప్రిపేర్ చేసుకోలేదు కదా, మార్నింగ్ మేము ఒక ఊరు వెళ్ళి వచ్చాం కదా, అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ వంట ప్రిపరేషన్కి వెళ్తున్నాము. ఇంకా వంట అంతా చేసుకొని మొత్తం ఇంకా భోంచేసి ఇంకా బీచ్కి వెళ్దామని చెప్పేసి అని త్వరగా వంట ప్రిపేర్ చేసుకుందాం. మళ్ళీ కిచెన్ క్లోజ్ చేస్తారనమాట, అందుకని త్వరగా వంట చేసుకుందాం అని చెప్పేసి అని వెళ్ళాము. మరి రూమ్కి వచ్చేసి ఇంకా ఈవినింగ్ మళ్ళీ బీచ్కి అని బయలుదేరాము. ఇక్కడ మాకు తెలిసిన పూల అమ్మమ్మ ఒక ఆమె ఉంది, ఇదిగోండి కనిపించే అమ్మమ్మే. మేము ఎప్పుడు వేలాంగిని రావటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏమో బాగా పరిచయం అన్నమాట. మేము ఎప్పుడు వేలాంగిని వచ్చినా మమ్మల్ని ఏమో బాగా ప్రేమతో పలకరిస్తుంది. బీచ్లో ఈరోజు క్రౌడ్ చాలా ఎక్కువ ఉందండి. ఫస్ట్ రోజు అంత లేరు కానీ ఉండే కొద్ది క్రౌడ్ అనేది పెరిగారు. ఓకే, ఇంతలో Day 4 వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.